ఈరోజు మనం బాపట్ల పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ బాపట్ల జిల్లాలో బాపట్ల డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్లో ఉన్నాము. దిశా మీటింగ్ ఈరోజు కండక్ట్ చేశాము. బాపట్ల జిల్లా కలెక్టర్ గారు డాక్టర్ వి వినోద్ కుమార్ గారు, ఒంగోలు జిల్లా పరిషత్ సిఇఓ గారు చిరంజీవి గారు, యావత్తు బాపట్ల జిల్లా మరి ఒంగోలు జిల్లా నుంచి కూడా చాలామంది అధికారులు వచ్చారు. ఈరోజంతా కూర్చుని దిశ అంటే బేసిక్లీ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒకసారి రివ్యూ చేయడం జరిగింది. ముఖ్యంగా మీటింగ్ జరిగే ముందు ఎన్నికలైన తర్వాత 2024 సంవత్సరం తర్వాత నేను ఎన్నికైన తర్వాత కేంద్ర ప్రభుత్వం లోక్సభలో అక్కడ పార్టిసిపేట్ చేస్తూ కేంద్ర ప్రభుత్వంలో వివిధ మంత్రులను కలుస్తూ ఏమేమి ప్రపోజల్స్ పెట్టామో ఆ ప్రపోజల్స్ తర్వాత తదుపరి మన జిల్లాలో మనం ఏం చేయాలంటే ల్యాండ్ ఎక్విజిషన్ కానీ ఆ ప్రాజెక్ట్స్కి ఏమేం కావాలి అనేది రివ్యూ చేయడం జరిగింది. రైల్వే ప్రాజెక్ట్స్లో, నేషనల్ హైవే ప్రాజెక్ట్స్లో, టూరిజం ప్రాజెక్ట్స్లో, ఆక్వా అండ్ ఫిషరీస్ డిపార్ట్మెంటు మినిస్ట్రీకి సంబంధించిన ఈ 4 ముఖ్యమైన మినిస్ట్రీస్లో ఏమేం జరుగుతుంది అని కూడా ఒకసారి డిస్కషన్ చేయడం జరిగింది. మనం రైల్వే డిపార్ట్మెంటు, రైల్వే మినిస్ట్రీలో మనం చూస్తే మల్టీ ట్రాకింగ్ అనేది ఏదైతే అంటామో 2 కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ ప్రధానమంత్రి గారైన నరేంద్ర మోదీ గారు, మరి మనం అంతా కూటమి ప్రభుత్వంలో ఉన్నాము. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రియతమ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్, నేను పెడుతున్న ప్రపోజలు మన ముఖ్యమంత్రి గారి గైడెన్స్లో ఆయన ఇస్తున్న దిశానిర్దేశంలో నేను పోయి ప్రాజెక్ట్స్ పెట్టడము, అక్కడ ఉన్న మంత్రులను కలవడం జరుగుతూ ఉంది. అక్కడ వెంటనే మనం పోయి ప్రపోజల్ పెట్టాం కానీ ఏ మంత్రి దగ్గరకు పోయాం కానీ అచ్చా యూ ఆర్ ఫ్రమ్ తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్, నాయుడు సాబ్ కే గవర్నమెంట్ సే ఆయే హై, పార్టీ సే ఆయే అని రెడ్ కార్పెట్ వేసి ఇన్వైట్ చేసి డిస్కస్ చేసి ప్రతి ప్రొఫెషనల్ గారు కేంద్ర మంత్రి గారులో మనకి సుమారుగా 2 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్ట్స్ శాంక్షన్ చేశారు. దాంట్లో ఒకటి విజయవాడ నుంచి విజయవాడ నుంచి గూడూరుకు పోయే లైన్లో ఆల్రెడీ 3 లైన్లు వేసేసి ఉన్నారు. 4వ లైన్ కూడా వేయడానికి సిద్ధము ఒప్పుకున్నారు, ప్రపోజల్ శాంక్షన్ చేశారు. అదేవిధంగా నేను ఇంకొక ప్రపోజల్ పెట్టాను. రేపల్లె నుంచి తెనాలికి 2వ లైన్ కోసం కూడా అడిగాను. అది కూడా డిపిఆర్స్కి శాంక్షన్ చేశారు. అది కూడా ప్రపోజల్ శాంక్షన్ అయింది. అయితే ఇవి ఉన్న ట్రాకుల్లో అడిషనల్ ట్రాక్ వేయడం అనేది అడగడం. విజయవాడ నుంచి గూడూరు 4వ లైను, రేపల్లె నుంచి తెనాలి 2వ లైను, 2 ప్రపోజల్ యాక్సెప్ట్ చేశారు. అయితే విచిత్రం ఏంటంటే ఫ్రెష్ లైన్స్ కూడా యాక్సెప్ట్ చేశారు. కొత్తగా ఎక్కడ ట్రాక్ లేనిది నేను రేపల్లె నుంచి బాపట్లకు కొత్త ప్రపోజల్ ఒకటి పెట్టాను. అది కూడా డిపిఆర్ నడుస్తుంది, యాక్సెప్ట్ చేస్తున్నారు. అదేవిధంగా నిజాంపట్నం హార్బర్ ఏదైతే ఇప్పుడు కడుతున్నారో అది కూడా 450 కోటి రూపాయలతోని గవర్నమెంట్. 3వది ఇటీవల నేనేం చేశానంటే మళ్ళీ బాపట్ల నుంచి మార్కాపురం కావాలని ఒక లైన్ అడిగాను, ఫ్రెష్ లైన్. అది కన్సిడరేషన్లో ఉంది, ఇంకా అది ప్రపోజల్ శాంక్షన్ కాలేదు, ఇంకా కన్సిడరేషను. రైల్వే అధికారులు దాన్ని ఇంకా స్టడీ చేస్తున్నారు. ఈ విధంగా చూస్తూ ఉంటే ఈ రైల్వే ప్రాజెక్ట్స్లో సుమారుగా 12,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్స్ కొత్తవి ప్రపోజల్స్ కన్సిడరేషన్లో ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆర్యూబీలు చూస్తే మీకు అందరికీ తెలిసిన విషయమే. గత సంవత్సరం నేను పెట్టిన ప్రపోజల్స్లో 5 ఆర్ఓబీస్ పెడితే 5 శాంక్షన్ అయ్యాయి. దాంట్లో 3 మన నియోజకవర్గానికి వేమూరు అసెంబ్లీ సెగ్మెంట్లో చెందినవి. ఇప్పుడు అది డిపిఆర్ కూడా శాంక్షన్ అయిపోయి అలైన్మెంట్ కూడా అయిపోయి ఇప్పుడు టెండర్ వేస్తారు. టెండర్ వేయగానే వర్క్ స్టార్ట్ అవుతుంది. వలివేరు దగ్గర, చుండూరు దగ్గర, మూతుకూరు దగ్గర, ఈ 3 దగ్గర ఆర్ఓబీలు స్టార్ట్ అవుతాయి. అదేవిధంగా మనం ఇచ్చిన ప్రపోజల్లో ఆర్యూబీలు
ఆర్ఓబీలు 11 శాంక్షన్ అయ్యాయి. దాంట్లో 6 మనకి ఏతేరు, అప్పికట్ల, బాపట్ల టౌన్లో 3, ఈ 5 శాంక్షన్ అయ్యాయి. టెండరింగ్ కూడా అయిపోయింది, వర్క్ స్టార్ట్ అవుతుంది. ఇవి ఆర్ఓబీలు. రేపు పొద్దున్న నేను ఇవన్నీ ఇన్స్పెక్షన్కి వెళ్తాను. ఇది కూడా ల్యాండ్ ఎక్విజిషన్ కానీ అటువంటి ఇష్యూస్ ఏమైనా ఉంటాయని డిస్కషన్ ఇక్కడ చేయడం జరిగింది. ఇది రైల్వేస్ విషయానికి వస్తే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేషనల్ హైవేస్. నేషనల్ హైవేస్లో చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే, ఎక్కడా జరగలేదు, కేవలం మన బాపట్ల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో మనకి నితిన్ గడ్కరీ గారు, ఆయన కృతజ్ఞతలు చెప్పుకోవాలా, శాంక్షన్ చేశారు. గ్రీన్ ఫీల్డ్, అతి కొత్త అలైన్మెంట్, గ్రీన్ ఫీల్డ్ 4 లేన్ నేషనల్ హైవే అనేది ఇన్ ప్రిన్సిపల్ శాంక్షన్ చేయడము, అలైన్మెంట్ కూడా కన్ఫర్మేషన్ ఇచ్చేయడము, ఆ తర్వాత ఇప్పుడు డిపిఆర్ స్టార్ట్ అవుతుంది. ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి అనేది ఒకసారి చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ఇది. మనకి గుంటూరు టౌన్ నుంచి, అంటే అమరావతి సెంటర్లోంచి ఒక 6 లేన్ హైవే వచ్చి ఔటర్ రింగ్ రోడ్లో నారాకోడూరు దగ్గర జాయిన్ అవుతుంది. అక్కడ నారాకోడూరు నుంచి మన ప్రాజెక్టు స్టార్ట్ అవుతుంది. ఇది 4 లేన్ ఎలివేటెడ్ నేషనల్ హైవే. నారాకోడూరులో స్టార్ట్ అయిన ఈ ప్రాజెక్టు నేషనల్ హైవే 216 ఏదైతే మనకి రేపల్లి నుంచి వస్తూ ఉందో బాపట్లకి, అది క్రాస్ అయిన తర్వాత అది నిజాంపట్నం హార్బర్కి కనెక్ట్ అవుతుంది. ఇందాకే మనం రైల్వే లైన్ కూడా నేను పెట్టిన ప్రపోజల్ గురించి డిస్కస్ చేసాం, నిజాంపట్నం నుంచి బాపట్లకి. సో ఇది నిజాంపట్నం రైల్వే లైన్లో రావడం, నిజాంపట్నం నేషనల్ హైవే మీదకి రావడం, డైరెక్ట్గా అమరావతికి కనెక్ట్ అవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఏమవుతుందంటే, అది ఎలివేటెడ్ నేషనల్ హైవే కాబట్టి రేపొద్దున్న అది కన్స్ట్రక్షన్ అయిన తర్వాత అమరావతి నుంచి మచిలీపట్నం పోవాలన్నా, అమరావతి నుంచి రేపల్లె పోవాలన్నా, అమరావతి నుంచి సూర్యలంక పోవాలన్నా, అమరావతి నుంచి బాపట్ల రావాలన్నా అందరూ అదే రోడ్ వాడతారు. అది సూపర్ ఫాస్ట్ రోడ్ అవుతుంది. సో అది కూడా మనకు వస్తుంది కాబట్టి దానికి మరి శాంక్షన్ అయిపోయి డిపిఆర్ అయిపోయి వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ అతి వేగంగా చేయాల్సి వస్తుంది. ఆ డిస్కషన్ కూడా ఈరోజు చేసాం. అదేవిధంగా నేషనల్ హైవే 216 ఏదైతే ఉందో అది ఈరోజు ఇప్పుడు 2 లేనే ఉంది. ఆ 2 లేన్ హైవేని 4 లేన్ చేయాలి అని మనం ప్రపోజల్ పెట్టాము.